ఓం గం గణపతియే నమః. కార్తీక పురాణం 29 అధ్యాయం. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణం. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనవి చెప్పి తిరిగి ఇట్లు చెప్పసాగాను. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి పాదములు గడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని, ఓ మునిశ్రేష్ట, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మ వర్తనుడనే రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలని ఆహ్వానించి కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుడని చేయుడు. మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించాను మరల నా గృహమునికి విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణు యొక్క సుదర్శనమును చూచి భాగ్యము నాకు కలిగినది. అందులోకి నేను మీ చేసిన ఉపకారం మరువలేకున్నాను. మహానుభావ, నా మనస్సు సంతోషమిచ్చే మిమ్మెట్లు స్థుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను రుణపడే ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లను సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణ ఎందును మనస్సు కలవాడనై ఉండినట్లును నన్ను ఆస్వాదించుడు అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు దయచేయమని ఆహ్వానించారు. ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుతున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టడవు, తండ్రితో సమానమైన వాడవు. నేను నీకు నమస్కరించో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నేర్చేదను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించింది. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక మరొకటగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభిష్టమ ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తికి కడుంగుడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను. ఈ వృత్తాంతమందయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. కావున ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యము గలదో గ్రహించితివి కదా. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున్న శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టత మహిమ కలిగినది. ఆ దినమును చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలల్లా హరినామ సంకీర్తన గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును. అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపో. ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజించవలను. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలనే కోరిక ఉంటుందో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను. ఏ ఒక్కటియో విడవకూడదు. శ్రీహరికి ప్రీతికర్మకు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితముల గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీక కాపాడును. అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసిన
దేవతలకే కాక సమస్త మానవులు ధరిస్తారు. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించినాడు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఏకోన త్రివిశోధ్యాయము అనగా 29వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుచున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం గం గణపతియే నమః. కార్తీక పురాణం 30వ అధ్యాయం కార్తీక వ్రత మహిమ్నా ఫలశ్రుతి. నైమిషారణ్యాశ్రమంలో సౌనకాది మహామునులు అందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడ్రి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందుగా సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమునందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరమును తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మం ఏది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైన దైవం ఎవరు? మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కావున దీన్ని వివరించి తెలియవలసిందిగా కోరినారు. అంతటా సూతుడు ఆ ప్రశ్న ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవే. కలియుగమందలి మానవులు మందబుద్ధులు, క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరం దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణులకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరే చెప్పి ఉన్నాడు. ఆ వ్రతమయం వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతే కాక సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మగా వివరించదను. కార్తీక మాసం నందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా వినండి. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశి ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మన ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను. దేవాలయములకు వెళ్ళి హరిహరాదులను పూజించవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపం దానం చేయవలను. ఈ నెల రోజులు విధవబడిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునకు కానీ శివాలయమునకు కానీ ఆవునేతితో కానీ దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపం నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించు. సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవన్ముక్తులగుదురు. ఇట్లా ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరణక కానీ లేక ఆచరించు వారిని ఎగతాళి చేసిన కానీ వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును అనేక కష్టముల పాల్గొటే కాక వారి జన్మాంతరమందు నరకములో యమకంకరుల చేత నానాహింసలకు గురి కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాది హీన జన్మలు ఎత్తుదురు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి గోదావరి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహములందు సర్వ సుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదు. సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠం అందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనది కోరిక పుట్టి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును. కావున ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యముని చేతులారా విడువక ఆచరించవలేను. ఇటు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతమాచరించి
పురాణ శ్రవణము చేసి జాగరణం నుండి మరునాడు ఒక బ్రాహ్మణులకు భోజనం ఎందించో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసంలో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసించో ఎప్పటికీ తగిన పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీ హరినామస్మరణ చేయుచు పురణామలు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దానధర్మములు చేయుచున్న వేళ వారికి పుణ్యలోకములు కలుగును. ఈ కథను చదివిన వారికి విన్న వారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగుజేయను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి త్రిశంశోధ్యాయము అనగా 30వ రోజు ఆఖరి రోజు పారాయణ సమాప్తము. సర్వే జన సుఖినో భవంతు. మరి ఈ రోజుతోటి కార్తీక మాసం మహత్యం 30 రోజులు పారాయణం పూర్తయింది. మరి ఈ పారాయణంలో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు, నన్ను క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే సాయశక్తుల నేను ఈ పారాయణం చేసి ఉన్నాను. విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కార్తీక మాసం అంతా కూడా శివుని ఆలయాలు దర్శించి మనందరం కూడా ఎంతో, అలాగే వైష్ణవాలయాలు దర్శించి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకొని ఉన్నామని భావిస్తున్నాను.